పట్టున్నాము. లోయలు పట్టినాడు, దండిగా పట్టేసినాడు. కాకపోతే ఈరోజు ఏంటంటే ముందుండే అన్ని ఇది లేదనమాట. దీనికి టెప్ప ఉండదు, ఇది ఇంకా బతికే ఉండదు. ఇది కాళ్ళు ఆడిస్తుంది చూడు, నోరు కూడా కదిలిస్తుంది చూడు, బతికి ఉండదు. నీళ్ళు కావాలంటుంది, నీళ్ళకి పెట్టినామంటే దీంతో వేసేస్తుంది ఏటో. దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అయితే చాలా వరకు డల్ అనమాట. ఎంత కూడా తిప్పి కొట్టినామన్నా కూడా ఒక ఇదో మనం ఇంకో చేపలను కూడా పట్టినాం చూడు, అనిపించిందా? చేత్తోనే పట్టేస్తున్నాం. ఇంతో పెద్ద మనం చేపలు తెస్తాం వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళైతే ఎండకాయలు తీసుకున్నాం, మనం చేపలు తెస్తున్నాం. అందరికీ నమస్కారం, నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి వండర్ఫుల్ వేట అనేది జరుగుతుంది. ఏం వేట అంటే అది ఒక ఫిష్ వేట అనమాట. సముద్ర చేపలు వచ్చేసి ఇప్పుడు వేటకైతే వెళ్తున్నాము. నేను మన ఫ్రెండ్స్ వేటగాళ్ళు ఇద్దరు, వాళ్ళైతే ఆల్రెడీ వేటలో ఉన్నారు. ఇప్పుడు ఆ నీళ్ళు ఉన్నాయో లేవో, ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో కూడా నాకు తెలియదు, నేనైతే చూడలేదు. వాళ్ళైతే నన్ను అడిగినారు నీళ్ళు ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో అని చెప్పేసి. అంటే నీళ్ళు ఎక్కువ ఉంటే ఆ వేట పనికిరాదు, దాంతోపాటు మనం కూడా పోతాము. అందుకోసం నీళ్ళు ఎక్కువ ఉంటే మునిగేసి రావాలా, నీళ్ళు తక్కువ ఉంటే పోయి చూసుకొని రావాలా. వాళ్ళ దగ్గర మంచి మంచి ఆయుధాలు కూడా ఉన్నాయి, గొప్ప గొప్ప ఆయుధాలు. చేపలు దేంతో పడతారు, ఇది ఎండ్రకాయలు పీతలు దేంతో పడతారు, దేంట్లో వేసుకుంటారు, అవి ఏం చేస్తారు అనేది పూర్తి వీడియో అయితే ఉంటుంది. ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన నుండే జోస్ కంటే ఈరోజు అయితే డబల్ ట్రిపుల్ కూడా అయిపోతుంది. దేనికంటే ఈరోజు ఒక సస్పెన్స్ అయితే ఉన్నది. దేనికంటే ఈ చేపలు కూడా పట్టాలని డిసైడ్ అయిపోయినారు మన వాళ్ళు అయితే. అదనమాట. వీడియోలో పోయే ముందర వచ్చేసి గట్టిగా ఒక లైక్ అయితే కొట్టి చూడండి. కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ అయితే చేయండి, ఎక్కడ ప్లేసు, ఎక్కడ ఎన్ని పడతారు ఏమని చెప్పేసి. వీడియో ఫుల్ జోష్లో ఉంటుంది అయితే. ఓకే, ఇంకేం ఆలస్యం, వాచ్. ఆగండి, లెట్స్ మూవ్. వాచ్ అంటే వాచే కాదు, ఫస్ట్ అయితే కామెంట్ పెట్టి లైక్ అయితే కొట్టండి అబ్బా. దేనికంటే చూసేదానికి కొంచెం కిక్ అన్నా ఉంటుంది. మీరు కామెంట్ పెట్టి లైక్ కొట్టినారంటే ఇంకొక నలుగురికి అయితే వీడియో అయితే రీచ్ అయ్యేదని కొంచెం అవకాశం అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, కొట్టండి ఇప్పుడు వాచ్. మనమైతే ఏటకైతే వచ్చేసాము. ఆల్రెడీ మన వేటగాళ్ళు ఇద్దరు ఆ వేటలో లీనమైపోయి ఉన్నారు. అసలు ఎన్ని పట్టినారో ఏమో నాకు కూడా తెలీదు. చూద్దాము. నీళ్ళు చూడు అన్నీ వెనక్కిపోయి ఉన్నాయి. ఇదంతా ఇసుక అనమాట. ఇది ఎంత లోతు ఉంటుంది తెలుసా? లోతు వచ్చేసి మామూలుగా ఈ లోతు ఉంటుంది. ఇక్కడనే వీళ్ళు చాలా లోతుకి వెళ్ళిపోయినారు. మనమైతే చూద్దాం. మన వాళ్ళు అయితే పట్టేసినారు చూడండి, ఎన్ని పట్టి ఉన్నారు. చాలా పెద్ద పెద్ద టీగని. ఓ అమ్మ, లైవ్ అనమాట, లైవ్. ఇవి అసలు ఎంత పెద్దవి చూడ. దీనిపైన ఈ గవ్వలు కూడా ఉన్నాయి, బురుగు కక్కుతున్నాయి. చాలా పెద్దవి, కానీ ఇంత పెద్దవి మీ లైఫ్లో కూడా చూసుంటారు. ఇంకటైతే మనం వచ్చాం కదా, ఇంకొంచెం సీన్ కొంచెం సితార అయిపోతుంది. ఇప్పుడు చేపలు కూడా పడతామన్నమాట మనం. ఇవి అన్ని పట్టింది వచ్చేసి మగధిరేడు లాయలో. యూ క్యాచ్ ఓన్లీ దిస్ లైట్. చూడు, ఆ చిన్న ఫోన్ లైటు, దాని తర్వాత వచ్చి ఒక చిన్న కడ్డీతో అయితే ఇన్ని పట్టేసినాడు. ఇంకా మంచి మంచి ఆయుధాలు ఇస్తే ఇంకా దిక్కులేదు. ఆయన వచ్చేసి విక్రమాదిత్యుడు. రోషన్ అయితే పట్టినాడు. ఏం లేదు దీంట్లో, మట్టిగానే ఉండేది. మట్టి చూడు ఎన్ని పట్టినాడో చూడు. అతను ఎంత పెద్దగా పట్టినాడో. హౌ యూ విల్ క్యాచ్ దిస్ వన్? నో ఐ థింక్ యూ క్యాచ్ ఫర్ హ్యాండ్, రైట్? చేత్తో పట్టేసినాడు ఇవన్నీ. చేత్తో పట్టేసినాడు ఇవన్నీ. చూడండి ఎంత పెద్ద కైతో ఏడ్చింగ్. See kai, see that's why like this. Okay, you catch now hand. No, this one. Big one? Yeah. Okay. Catch. I show. No. You catch. No problem. That side not hit Roshan. No. Why you చూడు ఎంత పెద్దయో. ఎంత పెరుగు చూడు. అసలు దీని హ్యాండ్ చూసినారా ఎట్టుండదా? వేసిందంటే రోషన్, see, don't touch me not. If you touch me, think. ఓకే, నేను వచ్చాను కదా, వారు వన్ సైడ్ అయిపోవాలి ఖచ్చితంగా. చూడు, ప్రొఫెషనల్. యు ఆర్ ద ప్రొఫెషనల్. కర్ణాటకనే కావాలంట, అలా అన్నాడు. మనం ఇంకొక సైడ్కి అయితే వెళ్దాము, వెళ్ళి చూద్దాము. ఇక్కడైతే వాటర్ అయితే ఏం లేవన్నమాట. ఈ నీళ్ళలో పట్టేదానికి చూపిస్తాను. చూడు, ఈ నీళ్ళల్లో పట్టేదానికి అస్సలు ఏం కనపడలా. మట్టి నీళ్ళు కానీ
ఈ నీళ్ళు నాకు తెలిసి ఫ్లో కూడా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి, అందుకోసం అని చెప్పేసి అయితే కుదరలా. మనం ఆ పక్కకు స్పాట్ లేకపోయినామంటే బాగుంటుంది, వాటరు పట్టేదానికి కూడా ఉంటుంది. మనం ఇంకా ఒకటి కూడా పట్టలేదు కదా, చూద్దాం 100%. మనమైతే ఇప్పుడు పట్టడమే పెద్ద చేప అయితే పట్టేసినాము, చేత్తోనే పట్టేసినాము. చేత్తో అంటే చేత్తో కాదు, ఆ వల కూడా పెట్టాను. ఈ చైనా వలతోనే పట్టింది ఇంత పెద్ద చేప. స్టార్టింగే ఒక చేప చిక్కింది మనకైతే, చేప మీదే ఫోకస్ పెట్టాం కాబట్టి ఎగురుతుంది. ఇప్పుడే బతికే ఉన్నది, ఫ్రెష్గా ఉన్నది. దండిగా ఉన్నాయి చేపలు. నేనైతే పట్టిన పిల్లలు పెద్దలు, ఇప్పుడైతే పెద్దది ఒకటి పట్టినా చూడు, చేత్తోనే పట్టేసా. ఇది ఉండదు కానీ యూజ్లెస్ అయిపోతుంది ఉండగా. ఇంకా పడతాం మనమైతే. వాళ్ళైతే పట్టిన ఎండ్రకాయలు, మనమైతే చేపలే పడతాం. ఫోకస్ ఖచ్చితంగా, ఫోకస్ కెమెరామ్యాన్. ఓకే స్టాప్. ఇద్దాం మనం ఇంకో చేపలను కూడా పట్టాము చూడు, కనిపించిందా? చేత్తోనే పట్టేస్తున్నాం. ఇంకో పెద్ద మనం చేపలు తెస్తాం వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళైతే ఎండ్రకాయలు తీసుకున్నాం, మనం చేపలు తెస్తున్నాం. ఏం చేయాలో చూద్దాం. లైవ్ ఫిష్ అన్నమాట, లైవ్. ఫ్యాక్ట్ చెప్పానా, ఇదో ఎండ్రకాయ ఉండదు చూసినారా మీరు, బాగా కనిపించింది ఇప్పుడు. ఈ ఎండ్రకాయ చచ్చిపోయింది, పిల్లలు కానీ చచ్చిపోయింది. చూడు దీని డబ్బా ఉండదు చూడు, ఈ డబ్బా తీస్తా చూడు, పిల్లలన్నీ పోయినాయి అనమాట, చచ్చిపోయింది. ఏం లేవు, పిల్లలన్నీ వెళ్ళిపోయినాయి. ఇది పిల్లలు కానీ చచ్చిపోతుంది అనమాట ఎండ్రకాయ, ఏం లేవు చూడు దీంట్లో ఇప్పుడు. అది డబ్బా ఊరికి అట్లా లేపితే వచ్చేస్తాను. దీనికి ఒక్కొక్క చెయ్యి చూడ ఎట్లున్నదో, చాలా షార్ప్గా ఉన్నాయి. అట్లుంటుంది పరిస్థితి. అయితే ఈ వేటనైతే కంటిన్యూ చేయాలా, మంచి చేపలు పడదాం వాళ్ళకంటే. లేట్గా వచ్చినా లేటెస్ట్గా. ఇక్కడైతే వాటర్ అన్నీ వెనకైతే వెళ్ళిపోయి ఉన్నాయి. ఇక్కడైతే ఏందో పామ్ మాదిరిగా తిరిగి ఉండదు మొత్తం. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఇది ఏందో నాకైతే అర్థం కావడలేదు. ఇది ఏదో కొత్త రకమైన చేప కానీ, ఇది జెల్లీ ఫిష్ టైప్లో అయితే ఉండదు, కదులుతుంది. ఇది ఏందో నాకైతే కంప్లీట్గా అర్థం కాలేదు, ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ వాటర్ వచ్చేసి వెనక్కి వెళ్ళిపోయేతలకే చాలా ప్రశాంతంగా ఉండదు. అస్సలు అలలు కూడా ఏం కంప్లీట్గా ఏం లేవు. ఈ టైప్లో ఉంటే మనకైతే పట్టేదానికి చాలా వీలవుతుంది. మనం వచ్చేసి కొంచెం దూరంగా ఉన్నాము, అందుకోసం అని చెప్పేసి క్లియర్ అయితే లేదు దేనికి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నత్త అంటే గవ్వ అనమాట. ఈ గవ్వలు కూడా పిలిపిన వాళ్ళు చాలా మంది తింటారు. ఈ సముద్రపు నీళ్ళు వెనక్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ వాళ్ళైతే గ్యాదర్ చేసి దండిగా అయిన తర్వాత వాళ్ళైతే కుక్ అయితే చేసుకొని ఈ ఫుడ్ అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. కోటలు కూడా కొంతమంది ఇష్టంగా తినే ఫుడ్ ఇది. ముందుగా అయితే పెద్ద చేప అయితే మిస్ అయిపోయింది. ఎంత లేదన్నా కూడా 3 కేజీలు పడుతుంది. ఈ నీళ్ళల్లో మట్టి నీళ్ళు కానీ ఈరోజు ఏమో చాలా బ్లర్గా కనపడుతున్నాయి, అందుకోసం అని చెప్పేసి చాలా మిస్ అవుతున్నాయి. ఎండ్రకాయలు అయితే ఒక్కొక్కటి 3 కేజీలు ఉండేది కూడా మిస్ అయిపోయింది. మన రోషన్ చేతిలోనే మిస్ అయిపోయినాయి అన్నీ. రోషన్ పట్టే విధానం అట్లున్నది. రోషన్ నీళ్ళు కూడా ఆడబెట్టినాడో తెలియదు. అతి కష్టం మీద పెద్ద టీ పట్టాము, కానీ ఇది బతుకున్నాయి తెచ్చున్నాయి తెలియదు. అది మనం మొత్తం దేశం ఇది. చూడు యాక్టివ్గా ఉన్నది, సచ్చినట్టు యాక్షన్ చేస్తున్నాయి. చూడు సచ్చినట్టు యాక్షన్ చేస్తున్నాయి. ఇవి చాలా డేంజర్, ఇవి అర్థమే కావడం అట్లున్నది దీని పరిస్థితి. కానీ ఈరోజు మటుకు రోజు పట్టినన్ని చేపలు అయితే రావడం లేదు. మట్టి నీళ్ళు కానీ ఈరోజు ఏమో ప్రతి ఒక్క చోట అట్నే ఉన్నాయి. మట్టి నీళ్ళు అయిన దానివల్ల అసలు కనపడడం లే. ఛార్జింగ్ అంతా అయిపోయినాయి ఫోన్లో కానీ, మళ్ళీ వచ్చేసి లైట్లు కానీ, మనం తెచ్చుకున్న ఫ్లాష్లు కానీ అన్నీ ఛార్జింగ్ అయిపోయినాయి. ఎంత లేదన్నా కూడా ఒక 2-3 గంటలు అయితే ట్రై చేసాము, కుదరడంలే. మన వాడు ఆయుధం కూడా ఇరిగిపోయింది, రిటర్న్ చేద్దాం అనుకున్నాడంట. చైనా ప్రోడక్ట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకు కూడా తెలిసింది. అది సిచ్యువేషన్ అయితే అయి ఉన్నాయి. ఈ మన రోషన్కి అయితే ఇచ్చేద్దాము, ఫ్రై చేసుకుంటాడో బొగ్గులో వేసి కాల్చుకుంటాడో చూద్దాం. దండిగా అయితే ఉన్నాయి. ఇదైతే చచ్చింది తిన్నట్టు ఉన్నది, కానీ అది బ్రతికే ఉన్నది. చేపలు కూడా పట్టాము మనం, ఫ్రెష్గా ఉన్నాయి. హరి అప్ కమాన్. ఓకే.
ఇప్పుడైతే మన గుడారాలు అయితే చక్కబెట్టేసుకున్నాం. దేనికైతే ఎంతసేపు పట్టినా కూడా అస్సలు ఏం చిక్కడం లేదు. పట్టింది చాలా తక్కువ, అసలు ఎంత తక్కువ పట్టినామంటే అంత తక్కువ పట్టినాము. కంప్లీట్గా డిజాస్టర్ అనే చెప్పుకోవచ్చు. ఈరోజు అయితే ఎప్పుడు లేదు ఈ విధంగా. అయితే రోషన్ అయితే డల్ అయిపోయినాడు. పట్టున్నాము, లోయలు పట్టినాడు, దండిగా పట్టేసినాడు. కాకపోతే ఈరోజు ఏంటంటే ముందుండే అన్ని ఇది లేదనమాట. దీనికి డెప్ప ఉండదు, ఇది ఇంకా బతికే ఉండదు. ఇది కాళ్ళు ఆడిస్తుంది చూడు, నోరు కూడా కదిలిస్తుంది చూడు, బతికి ఉండదు. నీళ్ళు కావాలంటుంది, నీళ్ళలో పెట్టినామంటే దీంతో వేసేస్తుంది ఏటో. దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అయితే చాలా వరకు డల్ అనమాట. ఎంత కూడా తిప్పి కొట్టినామన్నా కూడా ఒక 3 కేజీలు అయితే ఉంటాయి. కిషన్ ఏం చేస్తాడో మనకు తెలియదు. చేపలు కూడా ఉన్నాయి, దీంట్లో చేపలు కూడా పట్టున్నాము. ఈరోజు అయితే డిజాస్టర్ అనే చెప్పుకోవచ్చు. వి విల్ డూ అవర్ బెస్ట్ నెక్స్ట్ టైం. कुछ पानी पूरा खराब है इसीलिए कुछ क्रैब नहीं मिला है, देखेंगे हम नेक्स्ट टाइम ओनली. అసలు నీళ్ళు అయితే ఫుల్గా ఏడాదాకా మోకాళ్ళతో వచ్చున్నాయి. నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆల్మోస్ట్ పైకి వచ్చేస్తున్నాయి. ఇంకా చేపలు పట్టేదానికి కానీ ఎండ్రకాయలు పట్టేదానికి కానీ వీలు కాదు. దేనికంటే ఇది ఆయుధం కూడా వీక్గా ఉన్నది, ఊపితే ఇరిగిపోయేటట్టున్నది. దీన్ని తీసుకొని యుద్ధానికి రావడం అంటే చాలా కష్టమైన పని. ఇది పట్టాలంటే చాలా కష్టము. వచ్చేసి చాలా పెద్దవి ఉన్నాయి, కాకపోతే మిస్ అయిపోతున్నాయి చాలా వరకు. అర్థం కావడంలో ఏం చేయాలో. అవి ఖచ్చితంగా బకెట్ అయితే ఫుల్ చేయాలా, అది మా టార్గెట్. రోషన్, లెట్స్ చిల్ ఎంజాయ్. అన్లక్కీ డే అంట ఈరోజు. నిజంగానే అప్పుడైతే వస్తానే ఎన్ని పట్టేసామంటే ఎన్ని పట్టేసాము. ఈరోజు అయితే ఇంతసేపు ఉన్నా కూడా అసలు మోస్ట్లీ మిస్ అయిపోతున్నాయి, చిక్కడం లేదు కూడా. చూడు నీళ్ళు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు వచ్చి అట్లా స్టాప్ అయిపోతున్నాయి అలలు. ఈరోజు కంప్లీట్గా డిజాస్టర్ కానీ ఏం సరిగ్గా లేవు. అందుకోసం అని చెప్పేసి ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.